బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ఏటీఎం అని మోడీ, అమిత్ షా అన్నారని, దొంగను పట్టుకోవాలని సిబిఐ విచారణకు ఇచ్చానన్నారు సీఎం. 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసీఆర్కు బీజేపీ మద్దతు ఇస్తుందని, అందుకే సిబిఐ కేసు కూడా పెట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరే? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లా. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు పవర్ హాలిడేలు ఉండేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాగునీటికి కటకట ఉండేదని, పీజీఆర్ తాగునీటి కోసం ఎంతో కొట్లాడవారన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించామని, 10 ఏళ్ల పాటు శాంతి భద్రతా సమస్యలు లేకుండా కాపాడిన ఘనత కేసీఆర్దన్నారు. ఒక్కొక్క సమస్యను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకున్నామన్నారు. ఇస్తున్నాడా తులం బంగారం? అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో. విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం. ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1-2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి, ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 42%. సంగారెడ్డిలోని రామ్ మందిర్ ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేకంగా మాధవానంద స్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గుడికి వచ్చే భక్తులకు మాధవానంద స్వామి ద్వారా సత్సంగ ప్రవచనాలను అందించేందుకు వీలుగా కొత్తగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను మాధవానంద స్వామి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో కలిసి పరిశీలించారు. ఆలయంలో ఆశ్రమం కోసం నీటి అవసరాలు తీర్చేలా తక్షణమే బోరు వేయించి నీటి ట్యాంక్ ఏర్పాటు చేయాలని, ఆశ్రమంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నారా లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బీసీవై పార్టీ తరపున తక్షణ సాయం అందజేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో హిందూ పండుగలు అంటే ఏదో ఒక చోట ఏదో విధంగా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో, ఆ తర్వాత సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం సంఘటన జరిగిన ప్రతిసారి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత అశ్రద్ధ చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తుందన్నారు. అది ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. నిజంగా ప్రైవేటు ఘటనలతో తమకు సంబంధం లేదని చెబుతున్న ప్రభుత్వం అదే ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు ఫ్యాక్టరీల్లో ఘటనలు జరిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అంటూ ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు.
క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో తొక్కిసలాట జరగడం వల్ల 9 మంది భక్తులు చనిపోయి అనేక మంది తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము, అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వము, అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి. 100% ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు లా అండ్ ఆర్డర్, అదే విధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి గాని అధికారులకు గాని ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా, షాడో హోం మంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి, శాంతి భద్రతల సమస్య కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, 100% బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంతో మంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు, మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదు, మేము విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వము, ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోంమంత్రి లాగా, షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పే పరిస్థితి ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో దీనికి తీవ్రమైన రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు. 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్ కానీ విడుదల కాలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఎస్ఎఫ్ఐకి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలి. అక్కడ ఉన్న మేనేజ్మెంట్లని విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక, సర్టిఫికెట్లు ఇవ్వక అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా కనీసం పైరిత చదువులకు పోలేని పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులని ముందు ముట్టడించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు తక్షణమే ఏదైతే 10,400 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ స్కాలర్షిప్ ను విడుదల చేయాలి. దాంతో పాటు ఏదైతే నిరావాదిగా సంబంధించిన బంద్ ఏదైతే మేనేజ్మెంట్ పెట్టిల్లో వాళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలను ఏవైతే 600 కోట్లు 1,200 టోకెన్లు ఏవైతే విడుదల చేస్తారో వాళ్ళని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీగా మేము ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఎడల ఈ రోజు మంత్రుల ఇళ్లలో ఎమ్మెల్యే సిపిఎం పార్టీ నేత సామినేని రామారావు హత్యకు వ్యతిరేకంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు సిపిఎం పార్టీ నేతలు. రామారావును హత్య చేసిన హంతకులను గుర్తించాలని సిపిఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ సామినేని రామారావు హత్య జరిగిన ఇంకా హంతకులను గుర్తించలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండదండలతోనే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. అందుకనే మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు యంత్రాంగాన్ని. అది మదర్ నియోజకవర్గం కాబట్టి, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ ని కాపాడటానికి బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించడానికి వీలైనటువంటి పద్ధతుల్లో మేము ఈ విచారణ చేస్తాము అని చెప్పేసి అంటే అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు. దోషులు ఎవరో, వాస్తవమైనటువంటి వాళ్ళు ఎవరో మీరు వెంటనే గుర్తించాలి, శిక్షించాలి. క్లూస్ టీములు, డాగ్ స్క్వాడ్లు తీసుకొని రావడం, సిపి గారు, ఇతర పోలీస్ అధికారులందరూ అక్కడికి రావడం, సోకులు ఎక్కువ సరుకు తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో మీ విచారణని నిర్వహించడం, ప్రచారం ఎక్కువ వాస్తవాన్ని నిర్ధారించేది తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా మీరు వెంటనే విచారణ పద్ధతిని మార్చుకొని సామినేని రామారావు గారి కుటుంబం ఎవరినైతే దోషులుగా పేర్కొంటూ చెప్పిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ వైపున విచారణ ప్రారంభించాలి. ప్రారంభించకపోతే
ప్రజలు తమదైనటువంటి విచారణ ప్రారంభిస్తారు. దానికి జరగబోయేటటువంటి దానికి పోలీసు యంత్రాంగము బట్టి విక్రమార్క గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి వైసీపీ రాష్ట్ర ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ను పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన గోపాల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. బదనాపురి గోపాల్కి సంబంధించి ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యను నిర్బంధించి గొంతు నులిమి నోరు మూసేసి గొంతు కోసినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి ఈరోజు నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ చైర్మన్ మాజీ శాసనసభ్యులైనటువంటి సుధాకర్ బాబు గారు ఆ కుటుంబాన్ని గోపాల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళి వైద్యులతో అదేవిధంగా గోపాల్తో ఆరోగ్య పరిస్థితిని గురించి వాకప్ చేశారు, మాట్లాడారు. వెంటనే ఈరోజు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి మీరు అన్ని విధాల అండగా నిలవండి అని చెప్పి ఈరోజు సుధాకర్ బాబు గారిని ప్రత్యేకించి ఇక్కడికి పంపించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా నిలిచేటువంటి పరిస్థితుల్లో సుధాకర్ బాబు గారు ప్రత్యేకించి వెంటనే నిన్ననే నాతో మాట్లాడారు. నేను చెప్పాను నిన్న సర్జరీ జరిగింది, ఆరోగ్యంగా ఉన్నాడని. ఆయన ఈరోజు ఉదయాన్నే బయలుదేరి గుంటూరు నుంచి నేరుగా ఆసుపత్రికి రావడం జరిగింది. ఆసుపత్రిలో అందరినీ పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయడం వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ జీవోను రద్దు చేయాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. ఎక్సైజ్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. గతంలో స్టాంపు డ్యూటీ చెల్లించి అగ్రిమెంట్ చేసుకునే సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు రిజిస్ట్రీ తప్పనిసరి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. దీంతో బార్లకు స్టాక్ పంపించడం నిలిపివేశారని చెప్పారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నిరసన చేపట్టారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టీజీడీఎంఏ పిలుపు మేరకు డిగ్రీ కళాశాల బంద్ పాటిస్తున్నామని తెలిపారు. 4 ఏళ్ల నుండి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, నిధులు లేక కళాశాల నడపడం భారంగా మారిందన్నారు. టీపీడీఎంఏ నిర్మల్ ఆధ్వర్యంలో మేము గౌరవనీయులు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీపీడీఏ తర్వాత ఫతే ఆధ్వర్యంలో మేము బంద్ని పాటిస్తున్నాము. దాదాపు 4 ఇయర్స్ నుంచి మా కళాశాలకు ఎలాంటి స్కాలర్షిప్ వస్తలేదు. మా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే 4 సంవత్సరాల నుంచి మా స్కాలర్షిప్ బకాయి ఉన్నారో, ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు మీరు ఇవ్వలే. కాబట్టి మీ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేయంటే ఆనరబుల్ సీఎం గారితో కోరేది ఏంటంటే ఏదైతే మాకు రియంబర్స్ రూపం రావాల్సిన డబ్బులు మాకు తొందరగా ఇచ్చేసి మాకు కాలేజ్ నడిపేటట్టు చేయండి చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ఏమైతే దాదాపు లక్షల మంది విద్యార్థులు రోడ్ మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి డబ్బులు మాకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి లక్షలతో ఉడాయించారు. ఓ వ్యాపారి వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తమ వద్ద 1/2 కేజీకి పైగా బంగారం ఉందని తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు. కొంత మేలిమి బంగారాన్ని ఇచ్చి వ్యాపారిని నమ్మించారు. ఆ తర్వాత మొత్తం బంగారాన్ని 15 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిని నమ్మిన వ్యాపారి ఆ ముఠాకు 10 లక్షల నగదు ఇచ్చి బంగారం తీసుకున్నారు. అనంతరం వాటిని పరీక్షించగా నకిలీ బంగారం అని తేలడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న ఓ కిరాణం షాపు స్వీట్ హౌస్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారు బైకు ధ్వంసం కాగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. అర్ధరాత్రి కావడంతో జనాలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా పులివెందులలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోఫా సీట్ వర్క్ షాప్లో మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ షాప్తో పాటు పక్కనే ఉన్న ఎరువుల గోదాంకు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేను సోపతి చెప్తున్నాను. నాకు జీవనాధారం ఇదే. దాన్ని ఆస్తి సరికొత్త వెళ్ళి సోపరాన్ని వెళ్ళి నాకు సాయం చేసుకోవచ్చు. ఇది 10 లక్షలు కట్టుకోవాలి. అది సాక్ష్యం ఈరోజు చాలా దురదృష్టకరం. ఇతను నాగేంద్ర ప్రసాద్ అనే అతను సోఫా సీట్లో అంగడి పెట్టుకొని మొత్తం ఆ ఆస్తి అంతా ఇక్కడ కూడబెట్టి ఈ అంగడి పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నాడు. రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫర్నిచర్తో సహా సోఫా మొత్తం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. ఆస్తి తగాదాలతో అన్న సొంత తమ్ముడినే హత్య చేశాడు. అప్పారావుపల్లి గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి సొంత అన్నదమ్ములు. అన్న చెన్నారెడ్డికి వివాహం కాకపోవడంతో తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అయితే వీరి మధ్య ఉన్న ఆస్తి వివాదంలో తమ్ముడిపై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి గత నెల 30న విశ్వనాథ్ బైకుపై వెళ్తుండగా గ్రామంలోని ఓ మిద్దపై ఎదురు చూసి అక్కడికి రాగానే మాంసం కొట్టే మొద్దుతో బలంగా విశ్వనాథ్ రెడ్డిపై దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే విశ్వనాథ్ మరణించాడు. 30వ తేదీ అప్పారావుపల్లె గ్రామం నందు చెన్నారెడ్డి అనే అన్న మూల విశ్వనాథరెడ్డి అనే తమ్ముడిని సి గోపులాపురం క్రాస్ కమలాపురం ఎర్రగుంట్ల హైవే మీద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాల గురించి పరిశీలిస్తే మూలే చెన్నారెడ్డి, మూలే విశ్వనాథరెడ్డి అనే అప్పారావుపల్లెకి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు. మూలే చెన్నారెడ్డి అనగా అన్నకు ఇంతవరకు వివాహం కాలేదు. అతనికి 46 సంవత్సరాలు ఉన్నాయి. ఇతను తమ్ముని ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండి వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు ఇతనికి. అయితే ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి, తాగుడుకు అలవాటు పడి వాళ్ళ కాకినాడ జిల్లా తునిలో విషాదం నెలకొంది. తునిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొండ్ర కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కొడుకు ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలా చదువుతాడా? బాగా చదువుతాడా? అందరితో సేమ్ గా ఉంటాడా? రాత్రి లాస్ట్ రూమ్ లో ఉంటాడా? ఏం జరిగింది అని తెలుసమ్మా మీకు? ఇంటికి వెళ్ళిపోయాడండి. అక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ అడిగితే అంత మంచిగానే ఉంటాడు. బాగా చదివించాడు, అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళని ఏం చేశారో మాకు తెలియదు. అంతే అది ఎంక్వైరీ చేయాలంటే. కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యానం బల్లవారి వీధిలో భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఐపోలవరం మండలం గుత్తె నదివికి చెందిన పెమ్మాడి దీనా, పెమ్మాడి నాని భార్య భర్తలు. గత 4 నెలలుగా వీరు యానం బల్లవారి వీధిలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్యను హత్య చేశాడు నాని. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు పరారీలో ఉన్న నాని కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని యాపాల్గూడ గ్రామ సందర్శనకు వాగుపై తెప్పలో ప్రయాణించారు అధికారులు. యాపాల్గూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం, గ్రామం చుట్టూ కడెం నది బ్యాక్ వాటర్ ఉండడంతో మండల ఎంపీఓ అనిల్, ఇతర అధికారులు తమ బైకులతో సహా తెప్పపై ప్రయాణించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధికారులు. గ్రామస్తుల సమస్యలను తమపై అధికారులకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో కోతుల నివారణ ఉద్యమాన్ని చేపట్టారు స్థానికులు. కోతుల బెడదను తట్టుకోలేకపోతున్నామని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కోతుల బెడదతో పట్టణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను నివారించాలని డిమాండ్ చేశారు. ప్రతి వార్డు నుంచి కదిలి వచ్చిండ్రు. కోతుల నివారణ ఉద్యమం కొరకు భాగస్వాములై వచ్చిండ్రు. దయచేసి అధికారులందరూ చాలా గమనించాలి. ఎవరము ఇళ్లలో నిద్రపోతలేము, భోజనాలు చేస్తలేము, స్కూల్ పిల్లలను స్కూల్కు పంపాలంటే మీదబడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్గా ఎత్తుకొని పోతున్నాయి. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు చేయాలన్నా చాలా కష్టాల పాలవుతున్నాం. ఇంతటి బర్నింగ్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా మేము అన్నీ అనుభవించే వాళ్ళం. కానీ ఈ కోతుల వలన మేమంతా చాలా నష్టపోతున్నాం. దుర్లభమైన పరిస్థితి నెలకొని ఉన్నది ఊర్లే. పొలిటికల్ లీడర్లు కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే కోతులను కనుక బయట తరలించకుంటే మీరు మా వాడలకు వచ్చేది చూస్తాం, మీరు ఓట్లు అడిగేది చూస్తాం,
మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఏం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మేమే చేపడతాం. దయచేసి వచ్చే ఆదివారం నాడు వేలాది మందిగా తరలి రావాలి కూడా, అందరూ ఆడవాళ్ళ సైతం అందరూ వచ్చి ఆఫీసర్లను నిరాహార దీక్ష చేస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ స్పందించి కలెక్టర్ని ఇక్కడికి పిలిపించి మరి చర్యలు ఏ విధంగా తీసుకుందామని మీరు చర్చ చేయండి కలెక్టర్ గారితో. ఇమీడియట్ వాటిని పంపాలి, లేకుంటే మేము బ్రతకలేము, తినలేము, ఉండలేము, పిల్లలను రక్షించుకోలేము. ఈవెన్ హాస్పిటల్స్కి కవర్స్ పట్టుకొని పోతే కూడా ఎత్తుకొని పోతున్నాయి, ప్రిస్క్రిప్షన్స్ మందులు అన్నీ ఎత్తుకొని పోతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టూరిజం శాఖ, రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని బోధిట్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని ఫుట్బాల్ గ్రౌండ్స్లో ట్రయల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని బోధిట్రీ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ అధికారులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. India football, it is a wonderful thought, right? We need good players for the country. So దానికి ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆ స్ప్రౌట్ దగ్గర నుంచి, ఆ సీడ్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఇట్లా స్కూల్స్లో మనం ఎవ్రీడే కోకర్క్యులర్కి చాలా ప్రయారిటీ ఇచ్చినప్పుడు, వాళ్ళకి అన్ని రకాల నాలెడ్జ్ మనం ఇవ్వగలిగినప్పుడు షూర్గా మనం నేషనల్స్కి ఇండియాని గోల్డ్ మెడల్ తీసుకెళ్ళొచ్చు. దీనికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, రాజ్ టీవీ న్యూస్ వాళ్ళకి, ఐకేఎఫ్ వాళ్ళకి, పవన్ సార్కి ఎస్పెషల్గా, వీ మెట్ హిమ్ ఇన్ మదనపల్లి బికాస్ ఆఫ్ ప్రసాద్ గారు, స్పోర్ట్స్ టీచర్ ఫ్యాకల్టీ. వీ మెట్ హిమ్ ఇన్ మదనపల్లి ఫర్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. మై గోల్ ఈజ్ నథింగ్ బట్ to give such an education so that child should settle well in his life, whether it is sports, whether it is academics, whatever it is. Thank you very much IKF team. ఏలూరు జిల్లా బోధిట్రీ స్కూల్లో ఈ ఐకేఎఫ్ వాళ్ళు వచ్చి పిల్లలకి ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడం, మేము లైవ్లో చూడడం. లాస్ట్ టైం మదనపల్లిలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ మేము లైవ్లో చూడలేకపోయాం. సో ఇప్పుడు లైవ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. I want to be a football player when I grow up. My goat is Neymar Jr. but I don't know any of his skills. And thank you to IKF team and our principal ma'am for teaching us football and coming here to give us some opportunities to get as a professional player. I'm really thankful to our principal ma'am as she gave us a chance in football. And really thanks to IKF team made us show our talent alone. And I'm really thanks to Prasad sir who gave us training for over 2 years and made us stay here. Where the different kinds of programs have been introduced to them, like Tiger Cups, providing internships and financial literacy, and women's mental health. All the awareness sessions have been given to the students, and we thank Selusha ma'am so much for hosting us here and letting us conducting these trials. And we thank Pawan Kumar sir and Siraj sir and even Suri sir. All of have been a challenge to come this far. And హన్మకొండ జిల్లాలో వైబ్రాండ్ అకాడమీ విద్యార్థులు సందడి చేశారు. వైబ్రాండ్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వైబ్రాండ్స్ 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోక్ సింగర్ శిరీషను ఆహ్వానించారు. నేటి విద్యార్థులే రేపటి భావితరాలకు పునాదులని చైర్మన్ చిట్టేడి రాజేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మరి మానసిక ఉల్లాసానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవసరమని భావిస్తూ మేము ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం. జనరల్గా మేము ఓన్లీ ఐఐటి, నీట్, ఐపీ లాంటి ప్రోగ్రామ్సే కాకుండా వారి యొక్క మానసిక వృద్ధి కొరకు యోగా, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మేము రెగ్యులర్గా యోగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వైబ్రెంట్ 5 బ్రాంచ్ల లోపల నిర్వహిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా అంటే అకాడమిక్సే కాదు, వారి యొక్క మెంటల్ స్టేటస్ కానీ వాళ్ళు అంటే ఫిజికల్గా ఉండడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవసరమని కల్చరల్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ KLN ఫంక్షన్ హాల్లో ఆటపాటలతోటి మరియు ఈ ప్రోగ్రాంకు మేము ముఖ్య అతిథిగా DIO అండ్ ఇన్ఛార్జ్ RGD ఆఫ్ నార్థన్ తెలంగాణ గోపాల్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా విద్యార్థులను అలరించడానికి శిరీష ఫోక్ సింగర్ను కూడా ఇన్వైట్ చేసినాం. ఆమె ఆధ్వర్యం లోపల ఈ ప్రోగ్రాంను విద్యార్థులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము
జనరల్గా అంటే ఏ కాలేజీకైనా విద్యార్థులకైనా కూడా అకాడమిక్సే కాకుండా ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. రాజేందర్ రెడ్డి, వైబ్రెంట్ అకాడమీ డైరెక్టర్. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కపీంద్ర శర్మ మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలు సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారని తెలిపారు. ముఖ్య గమనిక, చెప్పులు వేసుకొని రాజగోపురం ముందుకు వెళ్ళకూడదు. ఇట్టి విషయాన్ని భక్తులు గమనించగలరు. కేశఖండనము చేసుకునేవారు కొత్త కోనేరు పక్కన ఉన్న కళ్యాణ కట్ట వద్దకు వెళ్ళగలరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం స్వామివారికి ఉదయం 4 గంటలకే సుప్రభాతం చేసుకుని నిత్యారాధన, పంచామృత అభిషేకం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఉదయం 5:30 నుంచే దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధికి తప్పకుండా దాదాపు 1000 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి ఫిబ్రవరిలో మాఘమాసంలో సమ్మక్క సారక జాతర ఉంటుంది. సమ్మక్క సారమ్మ జాతర పురస్కరించుకొని కూడా ప్రతి ఒక్క వెల్లవాడ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క కోయడం అనేది తెలంగాణలో ఒక ఆచారంగా వస్తుంది కనుక దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా అందరూ కూడా నిన్నటి రోజున